అండ్ బ్యాటింగ్ చేయకూడదు. అట్లా ఉండదు. మేము కోర్టు నుంచి తీసుకుంటాం అనుకున్నాం గణేష్ని. అండ్ అనివార్య కారణాల వల్ల ఇక్కడ పరిస్థితులు కొన్ని తీరుమారై భీమవరంలో ఉన్న మన కొరబ్లాక్షన్ అది కూడా ఆ షాప్ తీసుకొచ్చామండి. పర్లేదు బాగానే ఉందండి. అప్పుడు బాగా అనిపించలే కానీ చెప్పేసి మా విలేజ్ దగ్గర అయితే బెస్ట్ మాది అనుకుంటున్నామండి. అందరూ కూడా అదే అంటున్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఎవరో పిల్లాడు చిన్న బాళ్ళు వచ్చి అప్పటి నుంచి కెమెరా నుంచి తీస్తున్నాడు. అతడు మీ అబ్బాయినా లేకపోతే ఎక్కడ నుంచి వచ్చాడో అతడు గురించి చెప్పండి. ఇందులో వచ్చేసి మన మంగళమంటం అంటే మంగళమంటం అండి. అందరం తీసుకుంటాం. ఇతను మా యంగ్స్టర్స్కి కొత్తగా వచ్చిన న్యూస్ స్టార్. అండ్ ఇతడితో పాటు ఇంకా ఇద్దరు వచ్చారు. ఇతని పేరు వచ్చేసి రమేష్ అండి. అతనికి మాట్లాడిన ఆదరణ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదామండి. చెప్పండి రమేష్ గారు, మీరు గణపతి ప్రతిష్టాపన చేసిన విగ్రహం ప్రదర్శించారు కదా, ఇక మరి నిమజ్జనం ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, దాని గురించి చెప్పాలి. నిమజ్జనం మార్నింగ్ చేయాలనుకుంటున్నాము. వచ్చే తీయనే చేసుకోలేం. కాకపోతే ఈరోజు వర్షపాతం వలన చేయలేకపోతున్నాము. రేపు మార్నింగ్ చేస్తాం. ఇక్కడ పూజలు మీరే చేస్తారని విన్నాము. మా మా ప్రేక్షకుల కోసం కొంచెం కొంచెం మంత్రాలు చెప్పవలసింది కదా. అవి తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం లేదు నాకు. ఫోన్లు వస్తున్నాయి. వెళ్ళాలా పెద్ద పని మీదకి వెళ్ళి వచ్చిన నేను. మీరు ఏ పని చేస్తారు సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్. నేను జాబ్ చేస్తాను. ఏం జాబ్? చెప్పండి పప్ప. ఆలోచించదు ఏదో ఒకటి. ఇప్పుడు డీజే ఆపరేటింగ్ చేస్తాను. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది, వెళ్తున్నాడు. అందుకోతే అసలు మీరు చేస్తారో చెయ్యరా? ఎంతసేపు టైం తీసుకున్నారో అసలు మీరు జాబ్ చేస్తారా చేయరా? అసలు లేకపోతే ఎవరి దగ్గర మా యూత్ అండి. కాకపోతే దాన్ని నేనే ఆపరేటింగ్ చేస్తున్నాను. మా దాంట్లో ఎవరు ఆపరేటింగ్ లేరు. ఏం బ్రో, నేను మించిన నవీన్ ఉన్నాడు.